ఒక అడవిలో గజరాజు అనే ఏనుగు మరియు మూషికం అనే ఎలుక ఇద్దరూ మంచి స్నేహితులు. అవి ప్రతిరోజూ అడవిలో చాలా సంతోషంగా జీవిస్తుంటాయి. వాటికి ఒకసారి చాలా బలహీనంగా ఉన్న ఒక ముసలమ్మ కట్టెలు మోసుకెళ్తూ కనిపిస్తుంది. అవి ఆమె దగ్గరికి వెళ్ళి, మీరెందుకింత కష్టపడుతున్నారు అని అడిగాయి. అప్పుడు ముసలమ్మ, నేను నా కుటుంబాన్ని కోల్పోయి మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, కాబట్టి అన్ని పనులు నేనే చేసుకోవాలి అని చెప్పింది. అప్పుడు ఏనుగు, ఎలుక, నీకు దేవుడు ఇంత కష్టం ఎందుకిచ్చాడో అడుగుదాం పదా అని ముగ్గురు దేవుని దగ్గరకు బయల్దేరారు. వాటికి దారిన వలలో చిక్కుకుని బాధపడుతున్న జింక కనిపిస్తుంది. అప్పుడు వారు జింకను విడిపించి ఏం జరిగింది అని అడిగారు. అప్పుడు జింక, నేను ఆహారం కోసం తిరిగే ఈ ప్రాంతంలో నన్ను పట్టుకుని చంపడం కోసం వేటగాళ్లు ఇలా వలలు వేస్తుంటారు. సమయానికి మీరు వచ్చి కాపాడారు, లేకపోతే ఆ వేటగాడు నన్ను చంపేవాడు అని చెప్పింది. అప్పుడవి జింకను కూడా తమ వెంట తీసుకుని దేవుడి దగ్గరకు బయల్దేరాయి. అలా వెళ్తున్న వాటిని ఒక ఋషి పిలిచి ఏమైనదని అని అడిగాడు. అవి జరిగిందంతా చెప్పి దేవుడి దగ్గరకు వెళ్తున్నాము అన్నాయి. అప్పుడు ఋషి, అందరి జీవితంలో కష్టాలు సహజం, వాటికి బాధపడవద్దు. ఎందుకంటే దేవుడు మన అందరికీ అన్ని రకాల కష్టాలను ఎదుర్కొనేందుకు బలాన్ని, తెలివిని మనలో దాచాడు. మనం వాటి ద్వారా అన్నింటినీ కష్టాలు, పరిస్థితులు ఎదుర్కోవాలి కాని బాధపడద్దు అని చెప్పాడు. ఋషి మాటలు విన్నవారందరూ ధైర్యంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు.